వెల్కమ్ టు కథ చెప్తే వినాలి. అది ఒక అందమైన సరస్సు. అందులో ఓ బంగారు చేప జీవించేది. ఆ చేపకు ఆ సరస్సే ప్రపంచం. అయితే ఆకాశంలో ఎగురుతూ కనిపించే పక్షులను చూస్తూ ఎప్పుడో ఓ రోజు తాను కూడా ఆకాశంలో ఎగరాలని కలలు కనేది. ఇక సరస్సు మీద ఒక చురుకైన బాతు ఉండేది. దూకడం అంటే బాతుకి చాలా ఇష్టం. కానీ లోతుగా ఈదడం అంటే మాత్రం భయం. ఒకరోజు ఆ బాతు ఒక మెరిసే డ్రాగన్ ఫ్లైని పట్టుకోవాలనుకుంది. దాని వెంట పరుగులు తీస్తూ ఆ సరస్సు లోతులోకి పడిపోయింది. ఆ చేప కోటను చూసింది. ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. పరిచయం మొదలైంది. అది కాస్త స్నేహంగా మారింది. ఈ ప్రపంచాన్ని ఇంకొకరికి పరిచయం చేయసాగారు. బాతు తాను చూసిన అందమైన ప్రపంచం గురించి కథలు చెప్పేది. రోజులు ఆనందంగా సాగాయి. అనుకోకుండా కరువు వల్ల ఆ సరస్సు నీరు వేగంగా ఇంగిపోవడం మొదలైంది. ఆ సరస్సులో ఉండే ఆ చేపకు జీవనం కష్టతరమైంది. ఇది చూసి ఆ బాతు చేపకు సహాయం చేయాలనుకుంది. కానీ ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఆ బాతుకు ఆ అడవిలో ఉండే రహస్య కొలను గురించి గుర్తుకొచ్చింది. అందులోకి ఈ చేపను చేరిస్తే ఈ గండం నుండి గట్టెక్కినట్టే అనుకుంది. ఒక గొప్ప యోజన రూపొందించింది. ఇతర పక్షుల సహాయంతో ఓ పెద్ద నీటి పద్మం పూలలో ఆ బంగారు చేపను మోసుకొని ఆ రహస్య కొలనుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. కానీ అదంత సులభం కాదు. గాలివానలు, కొల్లగొట్టే గద్దలు ప్రమాదమైన ఆ బాతు ధైర్యంతో ముందుకు సాగింది. ఆ చేపకు బాతుపై నమ్మకంతో ఈ సాహసానికి సిద్ధమైంది. అన్నిటినీ ఎదిరించి చివరకు వారు సురక్షితంగా ఆ రహస్య కొలనును చేరారు. అది ఆ చేపకు కొత్త బంగారు లోకంలా అనిపించింది. తనను ప్రమాదం నుండి కాపాడినందుకు బాతుకు కృతజ్ఞత తెలిపింది. ఇంకా ఆ బాతు రోజు ఉదయం ఆ కొలనుకు వచ్చి ఆ చేపను కలిసి కబుర్లు చెప్పి ఆనందపరిచేది. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.